ఓకే, సుజీవన్ ఒక మంచి రెసిపీ చూపించాడు కదా బేబీ కార్న్ తో. ఇప్పుడు నెక్స్ట్ సృజన్ మీరేం చేస్తున్నారు? పొటాటో కార్న్ బాల్స్. పొటాటో కార్న్ బాల్స్. సో ఇద్దరు కూడా మంచి స్నాక్ ఎంచుకున్నారా? సో రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దాం. ఓకే, పొటాటో కార్న్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పొటాటో కార్న్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం. సృజన్ రెడీయా? ముందు ఏం చేయాలి? ముందు ఫస్ట్ ఇది పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ ని, కార్న్ ఫ్లవర్ ని, మిల్క్ ని మిక్స్ చేసుకొని దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్ చేయండి మీరు. ఓకే. సో ఇదేంటి? స్వీట్ కార్న్ ని మీరు పేస్ట్ చేసి పెట్టారు? స్వీట్ కార్న్ ని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే. సో ఉడికించిన స్వీట్ కార్న్ ఇలా పేస్ట్ చేశారు లేదా పచ్చిదేనా? పచ్చిదే. ఓకే. సో పచ్చిదే స్వీట్ కార్న్ ఇలా పేస్ట్ చేసుకున్నాం, ఫైన్ గా పేస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ కార్న్ ఫ్లవర్ ని ఈ మిల్క్ లో యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ గా చేసుకోవాలి. ఓకే. సో కార్న్ ఫ్లోర్ ని పాలల్లో మిక్స్ చేసుకొని కొంచెం మనకి బాగా పేస్ట్ లాగా ఇందులో యాడ్ చేయాలి. అది ఇందులో యాడ్ చేయాలి. ఓకే. జనరల్లీ మనం వాటర్ లో చేసుకుంటూ ఉంటాం, పాలల్లో చేశాడు. పాలతో ఉంటే కొంచెం టేస్టీగా అవుతుందని. సో దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి, దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి. సో అడుగంటేసుకుంటూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని మాడిపోకుండా దీంట్లో కొంచెం చిల్లీ పేస్ట్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా చాప్ చేసిన గార్లిక్ వేయాలి. చాప్ చేసిన గార్లిక్ వేసి దగ్గరకు వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి దీన్ని. ఓకే. సో పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత వెల్లుల్లి బాగా సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసి దీన్ని బాగా దగ్గరకు అయ్యేదాకా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా థిక్ పేస్ట్ గా అవుతుంది. సో ఇది ఇలా అవుతుందా? దీన్ని మనం సైడ్ కి పెట్టేసుకోవాలి చల్లారేదాకా. చల్లారిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ పొటాటోస్ ని ఫ్రై చేసుకోవాలి. 1 సెకండ్. ఇప్పుడు మీరు ఇది చేశారు కదా, ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆపేసుకోవాలా? అంటే థిక్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆపేసుకొని సైడ్ కి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా అవుతుంది. ఓకే. అది మీరు ఆల్రెడీ రెడీ చేసి రెడీ చేసి. సో ఇది అక్కర్లేదుగా మనకి ఇప్పుడు? అక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ ఈ ప్యాన్ లో గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఓకే. గ్రీన్ చిల్లీ సాస్. దీని బదులు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం వేసుకొని కొంచెం చాప్ గార్లిక్ వేసుకోవాలి. ఓకే. వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకుని కొంచెం ఇట్లా సాస్ కొంచెం ఇట్లా కరిగేదాకా తీసుకొని సాస్ కొంచెం అయిన తర్వాత పొటాటోస్ వేసుకోవాలి. ఉడికించినవి కాదు, పచ్చివి చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. మెథడ్ ఏదో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది, అందుకే చాలా కాన్సన్ట్రేషన్ తో అబ్జర్వ్ చేస్తున్నా. వాటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో పూర్తిగా ఫ్రై కూడా కావద్దు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి మళ్ళీ మ్యాచ్ అయిపోతాయి డీప్ ఫ్రై అయిన తర్వాత. సో వీటిని ఎంత, ఒక హాఫ్ డన్ కూడా అవసరం లేదు, జస్ట్ ఇట్లా సాస్ అంటే దాకా చేసుకోవాలి. ఓకే. ఇందులో ఇంకేమైనా వేయాలా? కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి. ఓకే. చాప్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు ఉల్లికాడలు వేసేసుకుని కొంచెం బాగా వేయించుకోవాలి అన్నమాట. వీటిని ఫుల్ గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త సాస్ అంతా కూడా దానికి ముక్కలకి పట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మీ స్పెషలైజేషన్ ఏంటి సృజన్? నాది కూడా సేమ్ అబ్బాయి లాగానే. నాది కూడా అన్ని. ఇద్దరు ఒకటే కాలేజా? ఒకటే కాలేజ్. ఒకటే కాలేజ్. సో ఒకటే క్లాస్మేట్స్ కూడా? అలా కాదు, అంటే సపరేట్ గ్రూప్స్ ఉంటాయి. నాది గ్రూప్ 1, అన్నది గ్రూప్ 2. ఓకే. మీరు కూడా ఫైనల్ ఇయర్ లోనే ఉన్నారా? నేను కూడా ఫైనల్ ఇయర్. మీకెలా ఇంట్రెస్ట్ కుకింగ్ సైడ్ చేయాలి అని? యాక్చువల్లీ నాది ఇంటర్లో బైపీసీ, కానీ
ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు అసలు. ఓకే, అంటే నాకు 10th నుంచి కూడా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, ఇక అలా జాయిన్ అయిపోయా. వెరీ నైస్. సో మీ ఇంట్రెస్ట్ వైపే వచ్చారు. ఓకే, సో ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇది చల్లడానికి పెట్టాలి సైడ్ కి. కొంచెం సేపు చల్లారాలి. ఇది పెట్టేసండి, అక్కడే పెట్టేసండి. తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ని దీంట్లో వేసుకొని, ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకున్నాం కదండి. అవును, పేస్ట్ వేసుకున్న దాంట్లో ఈ మిక్చర్ వేసేసుకోవాలి. ఈ ఆలు మీద దీనికి సరిపడా చూసుకొని, ఇదిగో మీరు వేసుకోండి, నేను పట్టుకుంటాను ఎంత కావాలో. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుని బాల్స్ లా చేసుకుని డీప్ ఫ్రై చేయాలి. బ్రెడ్ క్రమ్స్ లో రొటేట్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. హీట్ అవుతూ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని బాల్స్ లెక్క, రౌండ్ బాల్స్ లెక్క ఫుల్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇది సరిపోతుందా? సరిపోతుంది. అన్ని ఈక్వల్ సైజ్ లో వచ్చేటట్టు చూసుకొని చేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ యా టేస్ట్ చాలా బాగుంటుంది కదా. యా కొంచెం టైం తీసుకుని చేసుకునే డిషెస్ ఏంటంటే మనకి టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి. అందుకే తినేటప్పుడు ఆ టైం ని మొత్తం మర్చిపోతాం అన్నమాట. బాగుంది. అంటే మనది బంగాళాదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు కాబట్టి తినేటప్పుడు కూడా బాగా అది తెలుస్తూ, ఐ థింక్ మీరు ఎక్కువ బాయిల్ చేయలేదు కాబట్టి క్రంచీ క్రంచీగా ఉంటుంది కదా. సో వీటిని బ్రెడ్ క్రమ్స్ లో ఒకసారి మనం రొటేట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాల్స్ రెడీ అయినాయి. బ్రెడ్ క్రమ్స్ ఇక్కడ వేసేసి వేసేసుకొని బాల్స్ ని ఇలా రొటేట్ చేయాలి బ్రెడ్ క్రమ్స్ లో. సో అంటే విడిపోకుండా ఉండడం కోసం కొంచెం మనం బాల్స్ ని ఇలా రొటేట్ చేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే, బ్రెడ్ క్రమ్స్ లో రొటేట్ చేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది అండ్ అలాగే కాస్త మనకి కలర్ వస్తుంది. కలర్ కూడా వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, బాగా చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, ఇలా అన్ని కూడా ఈవెన్ గా బాల్స్ లా చేసేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో బాగా రొటేట్ చేసేసి ఫైనల్ గా డీప్ ఫ్రై చేసేసుకోవడం. నైస్. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, డీప్ ఫ్రై చేయొచ్చు. వన్ బై వన్ వేసేసుకోవాలి. సో కాసేపు కొంచెం కదిలించకుండా వదిలేస్తే అవే సెట్ అయితే. యా, బికాస్ కదిలిస్తే బ్రెడ్ క్రమ్స్ అంతా వచ్చేస్తుంది కదా. సో రెండు వైపులా ఈవెన్ గా కుక్ అయిపోవాలండి. అయిపోతే సర్వ్ చేసేయడమే. ఓకే, అయిపోయిందా సుజన్? అయిపోయినాయండి. స్టవ్ ఆపేద్దామా? ఆపేయండి. సూపర్. ముందు కొంచెం టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఇది ఎనీ కైండ్ ఆఫ్ డిప్ తో తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఓకే, సో సాస్ కానీ మైనీస్ కానీ ఏదన్నా ఎనీ కైండ్ ఆఫ్ డిప్ తో తింటే ఓకే సూపర్ గా ఉంటుంది. టిష్యూ మీద నుంచి తీసేద్దామా? ఆయిల్ అబ్జర్వ్ చేసుకుందాం. దీని మీద పెట్టేసి అయిపోయిందా? సూపర్. ఓకే, వేడివేడిగా పొటాటో కార్న్ బాల్స్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పొటాటో కార్న్ బాల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్వీట్ కార్న్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో పాలు పోసి బాగా కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో స్వీట్ కార్న్ పేస్ట్, కార్న్ ఫ్లోర్ మిశ్రమం, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి దగ్గర పడనివ్వాలి. మరొక పాన్ లో చిల్లీ సాస్, తరిగిన వెల్లుల్లి, బంగాళాదుంప ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. ఒక బౌల్ లో స్వీట్ కార్న్ మిశ్రమం, బంగాళాదుంప మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని
ని బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పొటాటో కార్న్ బాల్స్ రెడీ. పొటాటో కార్న్ బాల్స్ రెడీగా ఉన్నాయి కదా, వేడివేడిగా టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, నైస్. సో కొంచెం డిఫరెంట్ గా ఉంది, పైన లేయర్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది, లోపల బాగా తెలుస్తుంది కార్న్ ఫ్లేవర్ అంతా కూడా. కార్న్ ఫ్లేవర్ మధ్య మధ్యలో అంటే ఆ పొటాటో ముక్కలుగా వేస్తారు కదా, క్యూబ్స్ లా వేస్తారు, బాగుంది. నైస్ రుజన్, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, మంచి మంచి వంటలు పరిచయం చేశారు మాకు ఈ రోజు. ఓకే, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సూపర్. యాక్చువల్లీ ట్రై చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి రెండు కూడా, మరీ కష్టంగా కాకుండా అందరూ ట్రై చేయొచ్చు. ఎనీవేస్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. సృజన్, నీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. అండ్ అలాగే సుజీవన్, నీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అసలు పట్టు చీరలు, సిల్క్ చీరలు ఇలాంటి ఖరీదైన వాటిని డ్రై వాష్ చేసుకోవడమే మంచిది. ఒకవేళ ఉతకడానికి ట్రై చేసినట్లయితే ముదురు రంగు పట్టు చీరల్ని ఎక్కువసేపు నీళ్లలో నాననివ్వకూడదు. వీలైనంత త్వరగా ఉతికి ఆరేసుకుంటే కలర్ వెలిసిపోకుండా అలాగే జరీ పాడవకుండా ఉంటుంది.